Hi friends, welcome back to my channel. Today recipe yummy prawns biryani. ముందుగా అయితే రొయ్యలను వేపుకోవాలండి. దానికోసమని ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా వేసి దోరగా వేపించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ముందుగా వేపుకోవడం వల్ల ముక్కకు మసాలా అనేది బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇంకో బాండీ పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకుని దాంట్లో మసాలా దినుసులు అనేవి వేసుకుని బాగా వేపుకోవాలండి. తర్వాత కూరగాయలు అనేది తరుక్కుని ముందుగానే ఉంచుకోవాలి. దాంట్లో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా వేసుకోవాలండి. బాగా వేపుకొని ఫ్రై అనేది చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా. దానిపైన కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ద్వారగా వేయించుకోవాలి. అవి వేగినాక బిర్యానీ పొడి ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్ వేసేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ పెరుగు అనేది యాడ్ చేస్తే బిర్యానీకి స్పెషల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. నేనైతే ముందుగానే కొలిచి పెట్టేసుకున్నానండి. వాటరు 1.5 రైస్కి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అండి యాడ్ చేసేసుకోవాలి. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఎసరు బాగా పొంగినాక బియ్యం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం అనేది ఎసట్లో వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి టేస్ట్ చూసుకొని. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రైస్ అంతా దగ్గరికి వచ్చినాకండి రొయ్యలు అయితే యాడ్ చేసుకోవచ్చు. లేయర్స్ కింద వేసుకోవాలి. రొయ్యలు అయితే ఇలా పైన లేయర్ కింద వేసుకుని దానిపైన కొద్దిగా బిర్యానీ పొడి అనేది చల్లుకొని దాని మీద కొత్తిమీర అనేది వేసుకుని లేయర్ కింద చల్లుకోవాలండి. కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దానిపైన కొత్తిమీరని అయితే చల్లుకోండి. మూత పెట్టుకుని కాసేపు ఉంచుకోండి. తర్వాత మూత తీసి ఫుల్గా పైనుంచి కింద కదుపుకోండి. ఎక్కువ కదుపుకండి, మెతుకైతే విడిపోతుంది. ఇలా అయితే వచ్చిందండి.